యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని మున్నూరు కాపు సత్రం ట్రస్ట్ అధ్యక్షులు నీతి విద్యాసాగర్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19న అనగా ఆదివారం రోజున మున్నూరు కాపు సత్రం ఆవరణలో 108 మంది దంపతులతో సుదర్శన నరసింహ హోమం అనంతరం 1008 మంది దంపతులతో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్నూరు కాపు సామాజిక బాంధవులతో పాటు అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బంధువులతో పాటు ప్రముఖులు విఐపీలు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, వసతి భోజన సదుపాయాలతో పాటు ఇతర ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గ బాంధవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, శ్రీనివాస్, విక్రమ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సహోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, మీ అందరి యొక్క అభిమానంతోనే మీ అందరి ఒక మీ అందరి ప్రోత్సాహంతోనే రేపు ఉదయం మున్నూరుగా సత్రంలో యాదగిరిగుట్ట హోమం కార్యక్రమం 108 మంది భార్య భర్త అంటే వాళ్ళు జంటలతోనే దంపతులతో 108 ఈ జంటలు కూర్చుంటుండ్రు హోమంలో. అదేవిధంగా 1008 మంది దంపతులతోనే కళ్యాణం జరుపుకుంటున్నాం. మీ అందరి యొక్క ప్రోత్సాహంతో మన మున్నూరు కాపు సోదరులతో అందరి యొక్క ఉత్సాహంతో, ముఖ్యంగా విక్రమ్ గారు బాగా శ్రద్ధ తీసుకొని దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అనిల్ గారు, విక్రమ్ గారు, అనిల్ గారు, శ్రీను గారు, మిగతా మన కుల సహోదరులందరూ కూడా మాకు ప్రోత్సహిస్తుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. అదే ఉద్దేశంగా దాదాపు ఒక 1 మంత్ నుంచి 1 నెల రోజుల నుంచి అందరి యొక్క శక్తియుక్తులు ఉపయోగించి మన కుల సహోదరులందరి ప్రోత్సాహంతోనే రేపు కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సాధ్యంగా టైం ప్రకారం రేపు ఉదయం 7 గంటలకు హోం కార్యక్రమం మొదలు. హోం కార్యక్రమం కాగానే కళ్యాణం కూడా దాని కంటిన్యూ కళ్యాణం కూడా ఉంటుంది. రాత్రి 12 గంటల దాకా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఎక్కువ పర్సెంట్ 90-95% అందరు మన వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. వేరే మున్నూరు కాపు కాలువలు కూడా ఎవరైనా వస్తే కూడా 5-10% వచ్చినా కూడా మనకి అభ్యంతరం లేదని చెప్పి అనుకున్నాం. అదే ప్రకారంగా అందరూ మీ అందరి సహకారంతో, మా అందరి ఉత్సాహంతోనే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరికీ ఒకసారి కోరుకుంటున్నాం. గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ప్రియ భక్తాగ్రేసరులారా, శ్రీ యాదాద్రి మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థమై, విశ్వశాంత్యర్థమై గతంలో ఎన్నడూ లేని వైభవ ప్రథమ సంకల్పంగా రేపటి రోజున అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ విధియ ఆదివారం రోజున అక్షయ తృతీయ ప్రవేశ శుభ సందర్భంగా 33
యజ్ఞగుండములతో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగాన్ని చరిత్ర చర్వణంగా ప్రారంభింపబడుతుంది. ఈ మహాకార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వారు శ్రీమాన్ విద్యాసాగర్ గారు. వీరి యొక్క నేతృత్వంలో కాపు సంఘం యొక్క సర్వసభ్య సహాయ సహకారాలతో ఈ మహాబృహత్ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి యాదాద్రి విజయ నికేతనంగా మేము భావిస్తున్నాం. ఏమిటయ్యా 33 లక్ష్మీ నృసింహ మహామంత్రాలలో 33 బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క యజ్ఞగుండ సంపుటీకరణంగా ఆ మహామంత్రాలతో ఇక్కడ యాగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యజ్ఞంలో ప్రధానంగా దేవతలకు ఆహుతి సమర్పణ ఎవరికి చేస్తామంటే ముఖ్యంగా నవనారసింహస్వాములు, దశావతారాలు, అష్టలక్ష్ములు, తర్వాత షట్ సుదర్శనాలు అనేటువంటి పద ప్రయోగంతో మంత్రరాజ పద స్థవంతో శ్రీ సుదర్శన శతకంతో వేద విహితంగా ఈ మహాకార్యక్రమానికి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యజ్ఞంలో సహకరించిన, ఈ యజ్ఞాన్ని చూసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి సర్వ శుభాలు కూడా భక్తులకు చేకూరుతూ ఉంటాయి. కాపు అనగా అందరినీ కాపు కాచి రక్షించేటివాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. పెద్ద కాపు ఎవరయ్యా? మన లక్ష్మీనరసింహస్వామి. ఆయన మనందరినీ కాపాడుతాడు. మనం మానవతా విద్యుక్త ధర్మాలతో మన ధర్మాన్ని మనం కాపాడుతాం. కాపాడటంలో రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అనేటువంటి సంకల్పం ద్వారా మనం దీక్ష తీసుకోవడానికి శుభశ్రీకారంగా ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ పెద్దలు నిర్వహణ చేస్తున్నారు. చూసిన వారికి, చేస్తున్న వారికి, చేయించిన వారికి, మీడియా అందరికీ కూడా స్వామివారి యొక్క శుభ ఆశీర్వచనములు. స్వస్తి. డాక్టర్ నేను పూల రవీందర్, ఎక్స్ఎమ్ఎల్సి. రేపు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మున్నూరు కాపు ట్రస్ట్ పక్షాన మున్నూరు కాపు భవన్లో వేలాది మందితో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, హోమం నిర్వహించబడుతుంది. మాజీ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ నేతి విద్యాసాగర్ గారు, అదేవిధంగా అనిల్ గారు, శ్రీనివాస్ గారు, మిత్రుడు విక్రమ్ గారు ఈ ట్రస్ట్ పక్షాన మరి కార్యక్రమాన్ని విశ్వశాంతి కొరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది కులాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే. ఉదయం 7 గంటలకు హోమం ప్రారంభమవుతుంది. హోమం ప్రారంభమైన తర్వాత పూర్తి కాగానే వచ్చినటువంటి వ్యక్తులు, మరి అది ఎన్ని వేల మంది వచ్చినా వారికి టిఫిన్సు, మళ్ళీ 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణం కార్యక్రమంలో కూడా సుమారు 1008 జంటలు పాల్గొంటున్నాయి. హోమంలో 108 జంటలు పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి ఇది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని, రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి పాల్గొనాలని మిత్రులందరికీ మరొక్కసారి తెలియజేస్తూ మరి విజయవంతం చేయాలి అని చెప్పి మీడియా మిత్రులను, మున్నూరు కాపు సోదరులను, అదేవిధంగా అన్ని కులాల వారిని ఆహ్వానిస్తున్నాం.